హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి పెప్పర్ ఆమ్లెట్ అయితే తయారు చేస్తున్నాను. దానికోసం ఇక్కడ 2 గుడ్లు వేసుకున్నాను. దాన్ని బాగా ఇలా గిల్ల కొట్టేసేసేయండి. ఇలా బీట్ చేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇక్కడ ఆల్రెడీ నేను పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ పెనం మీద వేసేస్తున్నాను. ఇదంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకొని ఇలా పెనాన్ని కొంచెం చుట్టూ తిప్పుతూ స్ప్రెడ్ చేయండి. దాని మీద కొద్దిగా పసుపు వేసాను, అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మెయిన్ మనకి కారం పొడి మానేసి ఇక్కడ నేనైతే పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా నేను ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టేసుకుంటాను అనమాట పెప్పర్ పొడి. అలానే గుడ్లు, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెనం మీద వేసి ఇలా మిరియాల పొడి వేసి అందులో పొర్లిచ్చేసి తిన్నా కానీ చాలా బాగుంటుంది. మిరియాల పొడితో చేసినవి ఏదైనా కానీ. చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్లు కూడా ఇలా కాల్ చేసుకున్న తర్వాత మనం ఇంకా చారు, పప్పుచారు, కర్రీస్లో దేంట్లో అయినా కానీ తింటే చాలా బాగుంటుంది. జలుబు ఉన్న వాళ్ళకి కూడా మంచిదనమాట. ఘాటుగా ఈ పెప్పర్ పౌడర్ అనేది లోపలికి వెళ్ళి జలుబు కూడా తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.